స్వామీ, నాతో మాట్లాడవా? నాన్న రోజూ నీకు పాలిస్తాడు కదా, ఈరోజు నేను తెచ్చాను. భయమేస్తోంది, కాని నువ్విక్కడున్నావని తెలుసు. తల్లి, నేను పనిమీద పక్క ఊరు వెళుతున్నాను. శివయ్యకు పాలు సమర్పించడం మర్చిపోకు. శ్రద్ధగా వెళ్ళిరా. సరే నాన్నా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. స్వామికి పాలిచ్చే బాధ్యత నాది. మెల్లగా నడవాలి, పాలు కింద పడకూడదు. శివయ్య ఆకలితో ఉంటారు. త్వరగా వెళ్ళాలి. ఇదిగో స్వామి, పాలు తెచ్చాను. నాన్న తెచ్చే పాలకంటే ఇవి చాలా రుచిగా ఉంటాయి. త్వరగా తాగేసేయ్. ఎందుకు తాగడం లేదు స్వామీ? నేను తెచ్చాననా, లేక నేనేమైనా తప్పు చేశానా? నువ్వు పాలు తాగకపోతే నేనిక్కడి నుండి వెళ్ళను. నాన్న అడిగితే నేనేం చెప్పాలి? ప్లీజ్ స్వామీ, తాగవా? ఆ వెలుగేంటి? స్వామీ, నువ్వు వింటున్నావా? ఏడవకు తల్లీ, నీ భక్తికి నేను వచ్చాను. నీవు తెచ్చిన పాలు నాకు అమృతం కంటే తీపి. నువ్వు నిజంగా వచ్చావా స్వామీ? పాలు తాగు మొత్తం. భగవంతుడా, కళ్ల ముందే పరమశివుడు. నా ఇన్నాళ్ల పూజ కంటే నా బిడ్డ నిష్కల్మసమైన ప్రేమే నిన్ను రప్పించింది. ఎంత ధన్యుడను నేను. స్వామీ, నిన్ను వదిలి నేను ఉండలేను. నన్ను నీ దగ్గరికే తీసేసుకో. రా తల్లీ, నీ పవిత్ర ఆత్మ నాలోనే లీనమవుతుంది. శివయ్యే బిడ్డగా వచ్చాడు. నా బిడ్డ శివుడిలో కలిసిపోయింది. హరహర మహాదేవా, శంభో శంకరా. నిజమైన భక్తికి రూపముండదు, కేవలం అనుభూతి మాత్రమే ఉంటుంది. కల్మషం లేని చిన్నారి నమ్మకం సాక్షాత్తు ఆ మహాశివుడే కరిగించింది. భక్తిలో భయం కంటే ప్రేమ మిన్న. ఆడంబరం లేని చోట ఆ దేవుడు ఉంటాడు. నిష్కల్మసమైన భక్తికి భగవంతుడు ఎప్పుడూ దాసుడే.